సో కాంపోనెంట్ రెండరింగ్ అంటే ఏంటంటే ఒక జేఎస్ఎక్స్ ని, ఇది జేఎస్ఎక్స్, ఓకే, ఈ జేఎస్ఎక్స్ ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తాం, ఆ వేరియబుల్ రిటర్న్ చేస్తాం. అంటే బేస్డ్ ఆన్ కండిషన్ ఆ వేరియబుల్లో డేటాని అసైన్ చేసి ఆ కండిషన్ ప్రకారంగా వేరియబుల్లో డేటా జేఎస్ఎక్స్ వెళ్ళి అది రిటర్న్ అవుతుంది. అంటే ఎలా అంటే లెట్స్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్, ఓకే, సో కాంపోనెంట్ కాంపోనెంట్ వేరియబుల్ రెండరింగ్, దిస్ ఇస్ దిస్ వన్, ఓకే. ఈ దీనిలో ఏం చేస్తామంటే కాన్స్టెంట్ సిమిలర్ లైక్ దిస్, మనం ఒక ప్రాప్స్ తీసుకోవచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్, ఓకే. ఒక కండిషన్ రాసి ఒక వేరియబుల్ తీసుకుంటా, ఓకే, లెట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటా, కాంపోనెంట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటా, ఓకే. ఈ వేరియబుల్లో బేస్డ్ ఆన్ కండిషన్ ఆ జేఎస్ఎక్స్ ఎలిమెంట్ ని చేంజ్ చేస్తా. అంటే ఇఫ్ లాగిన్ అయితే కాంపోనెంట్ లో ఈ ఈ ట్యాగ్ వెళ్తుంది, ఎల్స్ అయితే కాంపోనెంట్ లో ఈ వేరియబుల్ వెళ్తుంది. అంటే రిటర్న్ ఏం చేస్తామంటే ఈ కాంపోనెంట్ ఎంటర్ చేస్తాం. రిటర్న్ లో ద రిటర్న్ we are rendering the div element. In the div element నేను కాంపోనెంట్ ని యూజ్ చేశాను ఇలా. అంటే దీని అర్థం ఏంటంటే ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్లో నేను జేఎక్స్ ఎలిమెంట్ ని స్టోర్ చేస్తాను. ఇప్పుడు లాగిన్ అయితే ఈ కాంపోనెంట్ లో ఈ h1 ట్యాగ్ వెళ్తుంది, ఓకే. లాగిన్ కాకపోతే ఈ కాంపోనెంట్ లో ఈ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. లాగిన్ అయితే వెల్కమ్ యూజర్ అని చూపిస్తాము, లాగిన్ కాకపోతే ప్లీజ్ లాగిన్ టు అప్లికేషన్ చూపిస్తాము. ఈ జేఎస్ఎక్స్ ని ఒక కాంపోనెంట్ ని అసైన్ చేస్తాం. ఈ కాంపోనెంట్ ఇలా గ్లోబల్ గా క్రియేట్ చేసి ఆ కాంపోనెంట్ రిటర్న్ చేస్తున్నాం. ఇది కాంపోనెంట్ వేరియబుల్ రెండరింగ్. అంటే రెండర్ అవుతున్నప్పుడు ఒక వేరియబుల్ లో జేఎక్స్ ఎలిమెంట్ స్టోర్ చేసి దాన్ని రెండర్ చేస్తాం. స్టోర్ జేఎస్ఎక్స్ ఇన్ వేరియబుల్ బిఫోర్ రెండరింగ్. అంటే బిఫోర్ రిటర్న్ చేసే ముందు ఈ కాంపోనెంట్ లో జేఎక్స్ ఎలిమెంట్ ని స్టోర్ చేసి దాన్ని రిటర్న్ చేస్తున్నాం, ఓకే. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కాంపోనెంట్ రెండరింగ్ వేరియబుల్. ఇది ఇండెక్స్ డాట్ జేఎస్కి వెళ్తే ఇంపోర్ట్ చేద్దాం. ఇంపోర్ట్ కాంపోనెంట్ వేరియబుల్ రెండరింగ్, ఓకే. ఇక్కడ లోడ్ చేద్దాం కాంపోనెంట్ వేరియబుల్ రెండరింగ్, ఓకే. ఐ థింక్ వాట్ ఇస్ ద ఇష్యూ. వన్ సెకండ్, వేర్ ఇస్ ద కాంపోనెంట్ రెండరింగ్. ఎక్స్పోర్ట్ చేసాం కదా దీన్ని ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ లో. సో ఏంటి ఇష్యూ వచ్చిందో చూద్దాం. ఇది కరెక్ట్ గా ఇంపోర్ట్ అవ్వలేదు, అందుకే ఇష్యూ వచ్చింది. ఓకే, ఇప్పుడు కాంపోనెంట్ రెండరింగ్ లో నేను ఫాల్స్ పంపించాను. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ పంపిస్తే ఏమొచ్చింది? ట్రూ పంపిస్తే ఏమొచ్చింది? సారీ, మనం ప్రాప్స్ లో పంపించాలి కదా, అది మ్యాటర్, ఓకే. ప్రాప్స్ లో అసైన్ చేయాలి, ఓకే. డైరెక్ట్ ట్రూ ఉంది కాబట్టి ఇదే లోడ్ అవుతుంది, వెల్కమ్. వేరేది ఎల్స్ కండిషన్ వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇండెక్స్ డాట్ ఏస్ లో కాంపోనెంట్ ఈజ్ లాగిన్ ట్రూ పంపించాను, వెల్కమ్ యూజర్ వచ్చింది. ఫాల్స్ పంపిస్తే ప్లీజ్ లాగిన్ టు అప్లికేషన్. ట్రూ పంపిస్తే వెల్కమ్ ది యూజర్. ఫాల్స్ పంపిస్తే ప్లీజ్ లాగిన్ టు అప్లికేషన్. అర్థమైంది కదా? అంటే ఏంటి, బేస్డ్ ఆన్ కండిషన్ ఈ కాంపోనెంట్ ఈ వేరియబుల్లో జేఎస్ఎక్స్ స్టోర్ అయ్యి అది రిటర్న్ అవుతుంది. దిస్ ఈస్ ద కాంపోనెంట్ వేరియబుల్ రెండరింగ్. ఇన్ని విధాలుగా మనం రెండరింగ్ అనేది కండిషన్ ప్రకారం చెక్ చేసుకున్నాము. అది కండిషనల్ రెండరింగ్. ఇఫ్ ఎల్స్ కంప్లీట్ చేసాం, టెర్నరీ కంప్లీట్ చేసాం, లాజికల్ కంప్లీట్ చేసాం, స్విచ్ అండ్ కాంపోనెంట్ ఆల్ ద వేర్ దర్ సెవరల్ వే టు ఇంప్లిమెంట్ ద రెండరింగ్ ఇన్ దట్. సో అన్ని
డిఫరెంట్ డిఫరెంట్ వీడియోలో చేశాను, మీరు అన్ని చూడొచ్చు. ఓకే.